యాక్షన్. ఒడిశాలోని రురెక్కాలకు చెందిన 14 ఏళ్ల తేజస్విని పేరుకు తగినట్టుగా చదువుల్లో చాలా తేజాన్ని ప్రదర్శిస్తుంది. ఆమె మెదడు చాలా పదునైంది. సైన్స్ ప్రయోగాలంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఎప్పుడు ఏదో ఒక కొత్త ప్రయోగం చేస్తూనే ఉంటుంది. అయితే ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా వారి స్కూల్లో సైన్స్ ఫేర్ నిర్వహించాలని స్కూల్ యాజమాన్యం నిర్ణయించింది. అయితే అందులో ప్రదర్శించేందుకు సడన్ గా మెదడులో ఓ ఆలోచన తట్టింది. అదే ఎయిర్ సైకిల్. అంతకు కొద్ది రోజుల ముందే ఆమె తన తండ్రితో కలిసి సైకిల్ రిపేర్ షాప్ కు వెళ్ళింది. అక్కడ మెకానిక్లు ఎయిర్ గన్ తో సైకిల్ ను రిపేర్ చేయడం చూసింది. అయితే మొదట దాని గురించి పట్టించుకోలేదు. కానీ సైన్స్ ఫేర్ ఏమో గాని ఆ సమయంలో ఆమెకి ఎందుకో ఆ ఎయిర్ గన్ గుర్తుకు వచ్చింది. అంతే ఆమె బుర్రలో ఓ పదునైన ఆలోచన చట్టుకుమని వచ్చేసింది. అంతే తన ఆలోచనను తండ్రితో కలిసి ఆచరణలో పెట్టేసింది. తన సైకిల్ వెనుక భాగంలో గ్యాస్ సిలిండర్ ను పెట్టి దానికి 2 మార్గాలు ఏర్పాటు చేసింది. అందులో ఒక మార్గం గుండా నీరు ప్రవహిస్తుంది. మరో మార్గం గుండా సిలిండర్ లోని గాలి బయటికి వస్తుంది. దాన్ని కంట్రోల్ చేసేందుకు ఆ మార్గానికి చిన్న పిడి లాంటి దాన్ని ఏర్పాటు చేసింది. దానికే ప్రెషర్ ను కొలిచే మరో మీటర్ ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సిలిండర్ వద్ద ఉన్న పిడిని తిప్పితే ఆ మార్గంలో గ్యాస్ పైప్ ద్వారా బయటికి వచ్చి పెడల్ వద్ద ఉన్న ఎయిర్ గన్ ను తిప్పుతుంది. దీంతో ఎయిర్ గన్ తిరిగి పెడల్ ను కూడా తిప్పేస్తుంది. అప్పుడు సైకిల్ కు కదలిక వస్తుంది. అంతే ఇక బ్రేకులు వేస్తే తప్ప ఆ సైకిల్ ఆగదు. అలా వెళ్తూనే ఉంటుంది. అలా ఒక సిలిండర్ ద్వారా సైకిల్ ను 60 కిలోమీటర్ల దూరం వరకు తీసుకెళ్లవచ్చు. తేజస్విని తన స్కూల్లో జరగనున్న సైన్స్ ఫేర్ కోసమే ఈ ఎయిర్ సైకిల్ ను తయారు చేసినా ఇప్పుడు సైకిల్ దేశవ్యాప్తంగా చాలా మందిని ఆకట్టుకుంటుంది. సదరు సిలిండర్ కు చిన్నపాటి మార్పులు చేస్తే దాన్ని ఎంచక్కా మోటార్ సైకిల్, కార్ కు కూడా ఫిట్ చేసుకోవచ్చుట. దీంతో ప్రయాణికులను చాలా వరకు పెట్రోల్, డీజిల్ ధరలు భారం తగ్గుతుంది కూడా. కాగా తేజస్విని తన ప్రాజెక్ట్ తో స్కూల్లో సైన్స్ ఫేర్ లో మొదటి ప్రైజ్ కొట్టినా ఆమె తయారు చేసిన ఆవిష్కరణను అందరూ తెగమెచ్చుకున్నారు. ఈమెను భవిష్యత్తు సైంటిస్ట్ గా పలువురు కితాబిచ్చారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.